విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే బాంబే కాలనీ ఎక్స్ప్లాగ్కి సంబంధించినటువంటి పరిస్థితి. గత ఆదివారం మొదలైనటువంటి వాటర్ ఫ్లో ఇది. ఈరోజు శుక్రవారం వచ్చిందంటే కనీసం 6 రోజులు అయినప్పటికీ కూడా ఇది కరెక్ట్గా ఎక్స్ప్లాగ్ బాంబే కాలనీకి మధ్యలో ఉన్నటువంటి సెంటర్ ఇది. ఇప్పటికే చాలా స్వచ్ఛంద సంస్థలు నిన్న మొన్న మా అవసరాలకు మించినటువంటి సహాయం చేసే కానీ ఈరోజు ఈ ఫ్లడ్ దగ్గర అనుకుంటున్నారేమో తెలియదు కానీ పొద్దునుంచి కూడా ఇక్కడ ఎటువంటి సహాయక చర్యలు అందక ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడితే ఇలా రోడ్ల మీదకి వచ్చి ఎక్కడైనా కాంప్లెక్స్ల దగ్గర నీళ్ళు లేని చోట చేత తిరుగుతూ ఉన్న పరిస్థితి. ఈరోజు ఆకలితో అలమటిస్తున్న పరిస్థితి నిజంగా ఏదైనా ఉందంటే 6వ రోజు తర్వాత ఈరోజు ఉంది. పోయిన ఆదివారం ఉదయం 11 గంటలకు మొదలైన ఫ్లడ్ 6 రోజులైనా సరే ఇదే పరిస్థితి ఉన్నది. ఇక్కడ నుంచి నేరుగా వస్తున్న నీరంతా కూడా ఇలా బాంబే కాలనీ గుండా వెళ్తూ వాళ్ళ ఇళ్లలో మొత్తం ఇప్పటికే సర్వనాశనం అయిపోయారు. ఆర్థికంగా చాలా చితికిపోయారు. కట్టు బట్టలు తప్ప వాళ్ళకి ఏమీ లేవు. తినడానికి కానీ వండుకోవడానికి కానీ ఎటువంటి పాత్రలు కానీ ఏమి మిగిలినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఈ రోజుకి ప్రభుత్వం నుంచి కానీ స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి కానీ ఎటువంటి సహాయం అందనటువంటి పరిస్థితి తీవ్రంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వ సహాయం కోసం, స్వచ్ఛంద సేవా సంస్థల సహాయం కోసం దయచేసి ఈ వీడియోని మీకు ఎవరికైనా అందినట్టయితే దీన్ని ప్రభుత్వానికి చేరేలాగా, ప్రతిపక్ష పార్టీలకు చేరేలాగా, అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలకు చేరేలాగా ఫార్వర్డ్ చేయవలసిందిగా ఈ రాజీవ్ గురుకల్ప ఎక్స్ప్లాగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఆర్ఎస్ నాయుడు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పటికైనా ఈ యొక్క నీటి పారుదలని అదుపు చేసి ప్రజల్ని ఉడ్డుపడే మార్గం చూడాలని చెప్పి కోరుతా ఉన్నాను.